పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పిల్లలుగా మీ పాదాల సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సమాజం అంతా తండ్రి ఒక పండుగ వాతావరణంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవా, మీ మనస్సును ధ్యానించాలి అనే ఒక ఆలోచనతో మీ సన్నిధిని చేరి ఉండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి. ఏ వాక్కులైతే నాయన మా ఆత్మీయ స్థితిని మరింత బలపరచగలవో, మా ఆత్మీయ జీవితాలను సరిచేయగలవో ఆ మాటలను ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారముగా నాయన మేము ముందుకు కొనసాగడానికి మీ సహాయమును మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను వాడుకోమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభాకాంక్షలు చెప్పాలా? చివరిలో చెప్తాను. ప్రియులారా, దేవుడు తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గర నుండి పాత నిబంధనలో చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మలాకీ గారి వరకు ఎన్ని తరాలైతే ఉన్నాయో ఆ ప్రతి తరములో ప్రతి భక్తుని నోట నుండి సమాజానికి తెలియచేసినటువంటి ఒక సమాచారమే క్రిస్మస్. అంటే క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తుని ఆరాధించడం అనే ఒక అర్థంతో కూడినటువంటి మాటే క్రిస్మస్. అంటే దేవుడు ఆదాము దగ్గర నుండి మలాకీ గారి వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి తరాలన్నింటిలో క్రీస్తుని ఎలా ఆరాధించాలో తెలియచేస్తూ వచ్చాడు. అది సంగతి. కూర్చోండి, మా పెద్దోళ్ళందరూ కూర్చోండి, తిరగొద్దు ఇంక అటు ఇటు. ఇప్పుడు క్రీస్తుని ఎలా ఆరాధించాలో ప్రతి తరంలో దేవుడు తెలియచేస్తూనే వచ్చాడు. ఉదాహరణకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, దేవుడు మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు, ఆదామును చేసినప్పుడు, ఈ ఆదాము మనుగడ ప్రారంభం అయిపోయిన తర్వాత ఆదాము అవ్వలు ఇరువురు కూడా దేవుని మాటను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయిన తర్వాత వారు పాపంలో పడిపోవడానికి ఎవరైతే కారకులయ్యారో ఆ కారకులను చూసి దేవుడు చెబుతున్న ఒక మాటను ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును, ఎవరికిని? నీకును. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? కంటికి కనబడుతున్న సర్పంతోనే మాట్లాడుతూ ఈ సర్పాన్ని నడిపించిన ఒక పాత్రధారు ఉన్నాడే, అపవాది. ఆ అపవాదికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అపవాది? నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. చాలు. ఇప్పుడు అపవాదితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అపవాది భవిష్యత్తులో నీకును ఒక స్త్రీకిని వైరం జరగబోతుంది. నీ సంతానము ఆల్రెడీ పరలోకంలో నా మీద యుద్ధం చేయడానికి ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నావు చూడు. నా సింహాసనం కావాలి అని, నా హోదా కావాలి అని, నాకున్న పేరు ఏదైతే ఉందో అదంతా నీకు కావాలి అని ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక గుంపును ఏర్పాటు చేసుకొని మిఖాయేలు అనే ఒక దేవదూతతో యుద్ధం చేసి పడిపోయావే, ఆ సమూహం ఏదైతే ఉందో నీ సంతానం అది. ఈ సంతానం ఇక్కడితో ఆగిపోదు.
నువ్వు భూమి మీదకి వచ్చేసిన తర్వాత భూమి మీద కూడా విస్తరిస్తావు. యోహాను గారు అదే మాట్లాడుతూ అంటారు, సర్ప సంతానమా అని మాట్లాడతారు ఆయన. సర్ప సంతానం అంటే పావు పిల్లలని కాదు, అపవాది సంబంధులని అర్థం. ఇప్పుడు భవిష్యత్తులో నీ సంతానానికి, అంటే నీ సహవాసులు ఎవరైతే ఉన్నారో ఆ సంతానానికి ఈ స్త్రీ ద్వారా పుట్టబోయేటటువంటి సంతానం ఒకటి ఉంది. ఈ సంతానానికి వైరం జరుగుతుంది. భవిష్యత్తులో జరగబోయేది ఇదే. నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఒక వైరం, ఒక యుద్ధం జరుగుతుంది అన్నాడు. ఆ యుద్ధంలో ఏం జరుగుతుందట? వైరము కలుగు చేసేదను. అది ఏది ఏది ఫుట్నోట్లో అది అన్న చోట ఏమని రాశాడు? ఆయన. అంటే స్త్రీ సంతానంలో నుండి వచ్చినటువంటి అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడెమ మీద కొట్టుదువు. అంటే నీ సంతానము, నీ సంబంధులు ఎలా అయిపోతారో తెలుసా? భవిష్యత్తులో స్త్రీ సంతానం చేతిలో ఓడిపోతారు. స్త్రీ సంతానంలో నుండి వచ్చిన ఆయన నీ తల తీసేస్తాడు, నీ తల కొట్టేస్తాడు. అంటే నువ్వు ఓడిపోతావు, ఆయన గెలుస్తాడు అన్న వార్త ఆనాడు సమాజానికి తెలియచేశాడు. ఎవరు ఆనాడున్న సమాజం? ఆదాము అవ్వలే. అంటే అపవాదికి తెలియచేస్తూ ఆదాము అవ్వలకు అర్థమయ్యే ఒక విషయం ఏంటి అంటే, భవిష్యత్తులో అపవాదిని ఓడించే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ సంకేతాన్ని ఏదేనులోనే ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ సమాచారాన్ని భుజాల మీద వేసుకుని ఆదాము అవ్వలు బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఇదే సమాచారాన్ని లోపల పెట్టుకొని ఒకడు చూస్తున్నాడు. ఎవరు? అపవాది చూస్తున్నాడు. ఆదాము అవ్వలేమో ఓహో ఒక వ్యక్తి రాబోతున్నాడు అన్న సమాచారంతో బయటకు వచ్చారు. అపవాది మాత్రం ఒక వ్యక్తి రాబోతున్నాడు కదా, ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఇది ఎలా జరుగుద్దో అనే ఒక ఆలోచనతో ముందుకొస్తూ ఉన్నాడు. ఇక ఇలా కాలం గడుస్తూ ఉండగా జనసంఖ్య పెరిగిపోయింది. అవునా? ఆదాము అవ్వల తర్వాత జనం పెరిగారా తగ్గిపోయారా? పెరుగుద్ది. జనాభా ఎక్కడైనా పెరుగుతూనే వస్తుంది. అలా పెరుగుతూ పెరుగుతూ ఉండగానే మరొక కాలం వచ్చేటప్పటికి, ఏ కాలం? అబ్రహాము గారి కాలం వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాము గారితో చెప్పిన మాట ఏంటి? అబ్రహాము గారు కంగారు పడిపోయి, బాబోయ్ మరి మనకు పిల్లలు లేరు, ఆస్తి అయితే బాగా సంపాదించాను, మరి ఆస్తి అంతా అనుభవించడానికి వారసులు లేని పరిస్థితి ఏంటి అనుకొని పక్కనే ఉన్న ఒక దాసుని దత్తత తీసుకోవాలనుకుంటాడు ఈయన. అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటి చూద్దాం ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము 4వ వచనం నుంచి చూద్దామమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పెను. చాలు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాము నువ్వు కంగారు పడిపోకు, అద్భుతాలు జరిగే ముందు ఆలస్యం జరుగుద్ది, నువ్వు తొందరపడకు. నీ వారసుడు ఎవరయ్యా అంటే నువ్వు దత్తత తీసుకునేవాడు కాదు, నీ గర్భవాసాన పుట్టబోయే వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతని సంతానం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశంలో నక్షత్రాలు చూడు, లెక్క పెట్టగలవా? నీ సంతానం కూడా అంతే. నువ్వు లెక్క పెట్టలేనంత విస్తారమైన సంతానము భవిష్యత్తులో రాబోతుంది, నువ్వు కంగారు పడకు అన్నాడు. ఎవరా సంతానం? ఇస్సాకు గారు కాదు. గలతీ పత్రికలో మనకు కనబడే విషయం ఏంటి అంటే ఆ సంతానమే క్రీస్తు. అంటే భవిష్యత్తులో క్రీస్తు ద్వారా క్రైస్తవులు అనే సంతానం పెరిగిపోతుందన్న సంకేతాన్ని ఆనాడే అబ్రహాముకు తెలియచేశాడు. ఆ తర్వాత ఇంకా కాలం గడవడం మొదలుపడింది. ఇంకా కాలం గడుస్తూ ఉండే కొలది అబ్రహాము గర్భాన పుట్టిన యాకోబు ఉన్నాడు. యాకోబు అంటే తాత మనవాళ్ళు అనమాట. ఇప్పుడు యాకోబు గారు వృద్ధాప్యానికి వెళ్ళిపోయినప్పుడు పిల్లలందరినీ పిలుస్తాడు. ఆయన పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తున్న ఆ ఆశీర్వాదము అనాలోచనతో ఇచ్చింది కాదు సుమా. చనిపోయే దినాల్లో దేవుడు తెలియచేస్తున్న విషయాలను పిల్లలకు చెబుతూ ఆశీర్వదిస్తాడు.
ఆయన ఆశీర్వదిస్తూ యాకోబు గారు ఒక కుమారుని చూసి ఏమని మాట్లాడుతున్నాడో ఒక్క మాట చూసుకొని ముందుకు వెళ్దాం. ఇదే ఆది కాండము, ఇదే ఆది కాండము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 9వ వచనం. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తినివచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడసింహము వలెను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. చాలు. ఇప్పుడు యోధాను చూసి యాకోబు గారు అంటున్నారు కదా, యోధా నువ్వు ఎలా అంటాడో తెలుసా? కొదమ సింహం అలా అంటాడు నువ్వు అన్నాడట. యోధాను గుర్చా కోడలతో తప్పు చేసిన మనిషిని ఎదురుగా పెట్టుకొని నువ్వు కొదమ సింహం లాంటోడివి, నువ్వు గర్జించే ఆడసింహం లాంటి వాడివి, నువ్వు రాజ్యాన్ని ఏళ్తావు, ఒక రాజ్యదండం నీ దగ్గర నుండే లేస్తుంది అని చెప్తాడా? మరి ఎవరిని గూర్చిన మాటలు ఇవి? యేసు ప్రభువును గూర్చిన మాటలు. అందుకే ఫుట్ నోట్లో అతడు షిలోహుకు వచ్చు వరకు అని కనపడుతుంది. షిలోహు అంటే హీబ్రూ భాషలో షిలోహుకు వచ్చే వరకు అంటే ఒక రాజు వచ్చేంత వరకు. యోధా ఎక్కడైనా పరిపాలన చేసిన దాఖలాలు ఉన్నాయా? అసలు అప్పుడు రాజ్యాలే రాలేదు. అంటే యోధా గోత్రములో నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడన్న సంకేతాన్ని యాకోబు గారు ద్వారా ఆనాడే తెలియచేస్తూ వచ్చాడు. అంటే యోధా గోత్రంలో నుంచి ఒక మనిషి రావాలి. ఇప్పుడు యోధా గోత్రం అయిపోయింది. యోధా గోత్రం వచ్చిన తర్వాత ఈ యోధా గోత్రంలో నుండే ఒక రాజు కుటుంబం లేవాలి. అంతేనా? యోధా నీ కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదన్నాడు. అంటే రాజు కుటుంబంలో ఒక కుటుంబం అనేది యోధా గోత్రంలో నుంచే రావాలి. ఏ కుటుంబం వచ్చింది? రాజు కుటుంబం. దావీదు గారిది. అందరు ఇక్కడే ఉన్నారు, పండక్కి ఎవరో బయటకు వెళ్ళట్లేదు అనమాట. మంచిది. ఏ కుటుంబం వచ్చిందయ్యా అంటే ఈ దావీదు గారు కుటుంబం వచ్చింది. దావీదు రాజేనా? రాజే. ఇప్పుడు దావీదు రాజ్య పరిపాలన చేసిన తర్వాత అతని కుటుంబం దావీదు గారిని పట్టే తర్వాత రాజ్యంలో అన్ని ముందుకు కొనసాగాయి. అందుకే దేవుడు చూడండి, ఏ రాజుని గురించి మాట్లాడాలన్నా నువ్వు దావీదు లాంటి మంచి మనసున్నోడివి అని పోల్చి చెప్పాడు. చెడ్డ రాజుని గురించి మాట్లాడాలంటే ఏమని మాట్లాడేవాడు? నువ్వు దావీదు లాంటి సహృదయం నీకు లేదు. అంటే ఒక రాజును పొగడాలి అన్నా, ఒక రాజును తిట్టాలి అన్నా ముందుగా బేస్మెంట్ ఎవరిని పెట్టుకొని మాట్లాడుతున్నాడు దేవుడు? దావీదు గారిని. అంటే దావీదు గారి యొక్క స్టాండర్డ్, ఆయన రాజ్యంలో చేసినటువంటి పునాది అంత గొప్పది. ఇప్పుడు ఈ దావీదు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ దావీదు కుటుంబానికి, ఆ రాజ్య వంశానికి ఒక చక్కని ప్రవచనాన్ని దేవుడు అందించాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. చాలు. ఇప్పుడు యెషయా గారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మనకు త్వరలో కుమారుడు పుడతాడు. అతడు ఎలాంటి వాడయ్యా అంటే అతని భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. అతనికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరేంటో తెలుసా? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. బోల్డ్ పేర్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ కలిగిన ఒక శిశువు వస్తాడు. అతడు భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. పైగా అతడు దావీదు సింహాసనం మీద
నిరంతరము రాజ్య పరిపాలన చేస్తాడని మాట్లాడాడు. అంటే ఇప్పుడు దావీదు కుటుంబంలో నుండి వచ్చే రాజు నిరంతరము పరిపాలించేవాడై ఉండాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిపాలించి మన సీఎంలు దిగిపోయినట్లుగా దిగిపోవడానికి కుదరదు. ఇక నిరంతరం యుగ యుగాలు ఆ రాజ్యం అనేది కొనసాగుతూనే ఉండాలి. అలాంటి రాజు వస్తాడని దేవుడు ప్రవచించి, లేక దేవుడు తెలియచేసి ఇక సమాజంతో ప్రవచనాలు మానేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో చాలా మంది రాజ కుటుంబాలకు ఉన్న ఒక ఆలోచన ఏంటి అంటే, ఆనాడే దేవుడు రాజును పుట్టిస్తానన్నాడు, రాజ కుటుంబంలో నుంచే వస్తాడు కాబట్టి మా కుటుంబమే అయ్యుంటుందేమో అని రాజుల కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, కన్యకలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ మా ద్వారానే పంపిస్తాడేమో దేవుడు అని ఇంటికే పరిమితం అయిపోయేవాళ్ళు. చరిత్ర ఇది నిజంగా. ఎవరి గర్భంలో నుంచి వస్తాడు? పైగా యెషయా కన్యక గర్భంలో నుంచి వస్తాడని అదే 7వ అధ్యాయంలో ప్రకటించాడు కదా. కాబట్టి మా కుటుంబమేమో, మా ఇంట్లో అమ్మాయి ఉందా, అమ్మాయిని జాగ్రత్త చేయండి. ఒకవేళ మా కుటుంబంలో నుంచి వస్తాడేమో, మా కుటుంబంలో స్త్రీలు ఉన్నారా, వాళ్ళకి వివాహాలు కొంచెం లేటుగా చేసైనా పర్వాలేదు, వాళ్ళని వెయిట్ చేయించండి అనేవాళ్ళు రాజులు. అందుకే రాజుల కుటుంబాల ఆడవాళ్ళు చూడండి పెద్దగా బయటికి రారు. ఒకవేళ రావాల్సిన పరిస్థితులు వచ్చినా ఇది కంపల్సరీగా ఉండాలి. ఏది? ముసుగు వేసుకొని గుమ్మం దాకా వచ్చి ఏం కావాలండి చెప్పండి అని లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు అంతే అప్పట్లో. అంటే చాలా భద్రంగా చూసేవాళ్ళు స్త్రీలనే. ఎందుకంత భద్రత అంటే, దేవుడు ఒక రాజును పంపిస్తానన్నాడు, మాది రాజు కుటుంబం, మా కుటుంబం అయి ఉండొచ్చు, మా కుటుంబం అయితే బాగుండు అనే ఆలోచనతో స్త్రీలను చాలా భద్రపరుస్తూ వచ్చేవాళ్ళు. అలా వస్తూ ఉండగా యేసుప్రభు వారు పుట్టే కాలానికి చాలా మంది కన్యకులు ఉన్నారు. మరియమ్మ గారు ఒక్కతే కన్యకని నేను చెప్పను, చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న కన్యక ఎవరయ్యా అంటే మరియ గారు మాత్రమే. గతసారి కూడా మనం మరియ గారి గురించి కొన్ని విషయాలు ధ్యానించాం. ఈసారి కూడా మరొక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఇప్పుడు దేవుడు ఎప్పుడో వేసిన ప్రణాళిక ప్రకారంగా ఒక రాజుని, ఒక రక్షకుణ్ణి దేవుడు పంపిస్తానన్నటువంటి ఒక అభిషక్తుణ్ణి భూమి మీదకి పంపించడానికి ద్వారంగా, మార్గంగా ఎవరిని సిద్ధపరిచాడయ్యా అంటే ఒక కన్యక అని యెషయా గ్రంథంలోనే తెలిసిపోతుంది. మరి ఆ కన్యక ఎవరై ఉంటారయ్యా అని మనం ఆలోచన చేస్తే చూద్దాం ఒకసారి. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. నిదానంగమ్మా, మీరు తప్పులు చదివేసి ఉన్న సమయాన్ని ఇంకా వృధా చేయకండి. 6వ నెలలో, ఏ నెలలో? 6వ నెల అంటే జూన్ నెల. ఎవరికి 6 నెలలు? ఎలిజబెత్ తల్లి గారికి 6వ నెల గర్భిణీగా ఉన్న నెలలో, అంటే ఈమెకు ఎలిజబెత్ గారికి 5 నెలలు పూర్తయిపోయి 6వ నెల జరుగుతూ ఉన్న క్రమంలో, ఆ 6వ నెలలో ఆవిడ గర్భాన్ని ధరించిన 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, చాలు. ఇప్పుడు ఎలిజబెత్ గారు 6వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి గబ్రియేల్ అనే దేవదూత భూమి మీద అడుగుపెట్టింది. మీకు గాబ్రియేల్ అనే దేవదూత కనిపించింది అంటేనే వెంటనే అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? మ్యాటర్ చాలా సీరియస్ అని మీకు అర్థం కావాలి. ఎందుకంటే గబ్రియేల్ అనే దేవదూత చిన్న దేవదూత కాదు. కోటాను కోట్ల దేవదూతల్లో హై క్యాడర్ దేవదూతలు ఉంటాయి. వాటినే మనం కెరూబులు, సెరూబులు అని మాట్లాడుకుంటాం. ఆ దేవదూతలలో పై స్థానం లీడర్ ఎవరయ్యా అంటే గబ్రియేలే. చిన్న చిన్న వాటికి గబ్రియేల్ని పిలవడు దేవుడు. ఇదన్నా సీరియస్ విషయం అయితే, ఏదైనా ప్రత్యేకమైన సందర్భం అయితే ఇది ఖచ్చితంగా గబ్రియేలే హ్యాండిల్ చేయగలడు అనుకుంటేనే గబ్రియేలు పిలుపు వస్తుంది. దానియేలు గారి టైంలో కనిపిస్తుంది గబ్రియేలు. ఎందుకు వచ్చింది అంత సడన్గా దానియేలు గారి దగ్గరికి? దానియేలు, నువ్వు గ్రంథంలో రాయాల్సిన విషయం ఒకటి ఉంది, ఇంపార్టెంట్ విషయం. ఏంటో తెలుసది? ఈ 4 పెద్ద రాజ్యాలను చిత్తకొట్టే రాజ్యం ఒకటి వస్తుందని రాయాలి నువ్వు. ఇది గొప్ప విషయమా, చిన్న విషయమా? రాజ్య స్థాపన,
ఒక చిన్న రాయి, ఒక రాజ్యం చిన్నగానే మొదలవుద్ది, కానీ అది సర్వభూతలమంతా విస్తరిస్తుందన్న పెద్ద సమాచారాన్ని ఎవరు మోసుకొని వచ్చారు? గబ్రియేలు. సమాచారం పెద్దదైతేనే ఆయన ఎంటర్ అవుతాడు, లేకపోతే చిన్న చిన్న వాళ్ళతో జరిగిచ్చేస్తాడు. ఇప్పుడు అంత పెద్ద గబ్రియేల్ అనే దేవదూత నజరేత్ అనే ఒక చిన్న ఊరిలో కాలు మోపింది. ఊరు చిన్నదే, కానీ ఊరిలో ఉన్న చిన్నది గొప్పదే. ఎవరు? మరియా. ఇప్పుడు ఈ గబ్రియేల్ అనే దేవదూత ఎలిజబెత్ గారు 6వ నెల గర్భిణీగా ఉన్నప్పుడు నజరేత్ అనే ఊరికి వచ్చి దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎందుకు వచ్చిందట గబ్రియేలు నజరేతుకు? ఎందుకు? దావీదు వంశములో నుండి వచ్చిన ఒక మనుషున్నాడు యోసేపు. ఆ యోసేపుకు ఒక స్త్రీతో, ఒక కన్యకతో ప్రదానమైపోయింది. ఆ కన్యక నజరేతులో ఉంది. ఇప్పుడు ఆ కన్యక దగ్గరకు పంపబడిన వాడే గబ్రియేలు. అసలు చూడండి, అసలు మరియ గారి వయసుకి గబ్రియేలు హోదాకి సంబంధమే ఉండదు. మరియ గారికి ప్రధానమైనప్పుడు వయసు ఎంత? 17 సంవత్సరాలు. నాకు తెలిసి ఇంటర్ అయిపోయి ఉంటుందేమో, అప్పుడు చదువుకోవట్లేదులేండి ఆవిడ. 17 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ వయసు, తెలిసి తెలియని వయసు. ఆ వయసుకి గబ్రియేలు దేవదూతే ఆవిడతో మాట్లాడడానికి వచ్చింది. మీరు మరియ గారి గురించి ఆలోచన చేస్తే ఆవిడ తల్లి పేరు పెద్దగా కనిపించదు, ఆవిడ తండ్రి పేరు కనిపించదు, ఆమెకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నారో లేరో కూడా కనిపించదు, కానీ ఆవిడ పేరు మాత్రమే వినిపిస్తుంది. అదే మరియా. మరియా అంటే అర్థం ఏంటి? మరియా అంటే అసలు యూదుల్లో, ఇశ్రాయేలీల్లో గొప్ప పేరు అది. ఎందుకంటే చెప్తాను ఏంటంటే, మరియా అంటే యూదుల్లో, ఇశ్రాయేలీల్లో వెంటనే స్త్రీ, ఒక ఆడబిడ్డ పుట్టగానే వాళ్ళకు గుర్తొచ్చే మాట ఏంటో తెలుసా? మరియా అనే పేరు పెడదాం మా పిల్లకి అనుకునేవాళ్ళు. ఎందుకు అనుకునేవాళ్ళు అంటే, పాత నిబంధనలో మిరియాము గారి హోదా గొప్పది. మిరియాము అంటే హీబ్రూ భాషలో ప్రియమైంది అని అర్థం. ఆ మిరియాము గారి పేరులో నుండి వచ్చిన పేరే ఈ మరియా. ఇప్పుడు యూదులు, ఇశ్రాయేలీలు ఎలా ఆలోచించేవాళ్ళు అంటే, ఒక ఆడబిడ్డ చేతిలోకి రాగానే, ఇదిగో మా పూర్వీకురాలు ఒక ఆవిడ ఉంది, ఎంత గొప్పదో తెలుసా? మా పితరులు, మా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారందరినీ విడిపించి బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేను, అహరోను వారితో పాటుగా మిరియామును పంపించాడు. ఆవిడ మా పితరులకు ఒక నాయకురాలు, ఆవిడ మా పితరులకు ఒక ప్రవక్తి, ఆవిడ మా పితరులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన స్త్రీ. ఇప్పుడు నా బిడ్డ కూడా దేవుని దృష్టిలో అంత గొప్పగా ఉండాలనుకునేవాళ్ళు. అందుకే వెంటనే స్త్రీ పుట్టగానే, ఆడపిల్ల పుట్టగానే మరియ అనే పేరు పెట్టండి అనేవాళ్ళు. ఇప్పుడు మరియ తల్లిదండ్రులు కూడా అదే ఉద్దేశంతో ఆ పేరు పెట్టుంటారు, కానీ మిరియాము కంటే గొప్పదిగా కనపడుతుంది మరియ. మరియ అంటే అర్థం ఏంటో తెలుసా? విప్లవం అని అర్థం. ఇప్పుడు భవిష్యత్తులో ఒక విప్లవకారుడికే జన్మ ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. ఒక విప్లవాన్ని, ఆవిడ కనిపించకుండానే ఒక విప్లవానికి నాంది పలికింది. మరి జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకుంటాం మనం. ఎందుకు తెలుసా? మొట్టమొదటి క్రిస్మస్ కొరకు అడుగు పెట్టిన స్త్రీ మరియే. మొట్టమొదటిగా క్రిస్మస్ కోసం నిలబడింది ఎవరయ్యా అంటే మరియ గారే. ఈరోజు మనందరం కూడా క్రిస్మస్కైనా వచ్చాము. ఆదివారం అందరం ఇంతమంది వస్తామా? కష్టం, పండగ కాబట్టి వచ్చాం. మరి క్రిస్మస్కి వచ్చినప్పుడు మొట్టమొదట క్రిస్మస్ కోసం ఎవరు ఏమేమి చేశారో తెలుసుకోకుండానే వెళ్ళిపోతామా? వెళ్ళిపోం కదా. ఇప్పుడు మరియ గురించి ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే, మొట్టమొదటి క్రిస్మస్కు పునాది వేసిందే ఆవిడ. ఏం చేసిందట చూద్దాం ఒక్కసారి. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. చాలు. గబ్రియేలు దేవదూత నజరేతులో ఉన్నటువంటి ఈ మరియ ఇంటి లోపలికి వచ్చి నిలవబడి ఏమని మాట్లాడుతుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభం. శుభం అంటే గ్రీటింగ్స్, వందనవచనాలు, ఎలా ఉన్నావనే ఒక పలకరింపు. ఇప్పుడు మరియను చూడగానే దయాప్రాప్తురాలా అని మాట్లాడుతుంది. దయాప్రాప్తురాలంటే అర్థం ఏంటి? దయాప్రాప్తురాలంటే దయను సంపాదించుకున్నటువంటి స్త్రీ.
ఇప్పుడు గబ్రియేలు లోపలికి రాగానే ఆవిడ చూడగానే దయాప్రాప్తురాలు ఈవిడ అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరి దయను సంపాదించుకుంది ఆల్రెడీ ఈమె? దేవుని దయను సంపాదించుకుంది. దేవుని దగ్గర నుంచైనా గబ్రియేలు వచ్చింది. అంటే గబ్రియేలు దేవదూతకి ఎన్ని విషయాలు చెప్పి పంపించుంటాడు దేవుడు. మరి ఎంత గొప్పదో చెప్పుంటాడు. మరియను చూడగానే దేవుడు చెప్పినట్టుగానే చూడగానే దయ పుట్టించేంత కళ మరియలో కనిపించింది గబ్రియేలుకి. ఒకనాడు ఎస్తేరు అహష్వరోషు రాజు యొక్క దయను సంపాదించుకోవడానికి ఎలా రెడీ అయి వెళ్ళింది? లిమిట్గా తగు మాత్రం అలంకరించుకుంది. మనం ఏదో పండగ గంగిరెద్దులా పూసేసుకున్నట్టు కాకుండా తగు మాత్రము హేగే ఏవైతే నియమించాడు, అమ్మ నీకు ఇది బాగుంటుంది, ఇది చాలు నాకు, అమ్మ నీకు ఇది మాత్రమే బాగుంటుంది, అయితే ఇది చాలు నాకు. అంటే రాజు దయను పొందాలి అంటే ఒక లిమిట్ మెయింటైన్ చేసింది ఆవిడ. ఏవైతే కావాలో అవి మాత్రమే తెచ్చుకుంది, ఏవైతే అక్కర్లేదో అవి మాత్రం అక్కడ వదిలేసింది. అందుకనే ఎస్తేరును చూడగానే దయ పుట్టింది అహష్వరోషుకి. ఇప్పుడు అంతకంటే గొప్పగా దేవుని దయను పొందుకుంది మరియా. చూడగానంటే దేవునికి నచ్చినవి మాత్రమే తీసుకుంటుంది ఆవిడ లైఫ్లో. దేవుడికి ఏదైతే ఇష్టమో అవి మాత్రమే అలంకరించుకుంటుంది జీవితంలో. దేవుడికి ఏవైతే ఇష్టం లేదో అది ఆవిడ జీవితంలోకి తెచ్చుకోవడానికి ఇష్టపడట్లా. అంటే దేవునికి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే కావాలని ఆశపడుతున్న మనస్తత్వం మరియది. ఒకళ్ళ దయను మనం సంపాదించుకోవాలంటే మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలో ఆలోచించండి. మనలో ఉండాలి ముందు అది. మన మనసు స్వచ్ఛంగా ఉంటేనే మనం ఎదుటి వాళ్ళ మీద జాలి పడగలం, ఎదుటి వాళ్ళ మీద దయ చూపించగలం, ఎదుటి వాళ్ళతో హ్యాపీగా ఉండగలం, ఎదుటి వాళ్ళ మంచిని చూడగలం. ఎప్పుడైతే మన మనసు స్వచ్ఛంగా ఉంటుందో, మనలో ఇన్ని లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో, దేవుని దయను సంపాదించుకోవడం కష్టమా? కష్టం కాదు. ఆ రోజు మరియా దేవుని దయను పొందుకున్న కారణం ఏంటో తెలుసా? మనసు స్వచ్ఛంగా ఉంది ఆవిడికి. అంటే ఆవిడ క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించిన క్రమంలో, క్రిస్మస్ జరుపుకునేటటువంటి పరిస్థితిలో మొట్టమొదటిగా ఆమెలో ఉన్న లక్షణం ఏంటయ్యా అంటే స్వచ్ఛమైన మనస్సు. ఈరోజు మనం వచ్చాం క్రిస్మస్కి, స్వచ్ఛమైన మనస్సుతోనే వచ్చామా? సాయంత్రం అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కేక్ కటింగ్ కోసం వచ్చుంటావా? క్రిస్మస్కి వచ్చే వాళ్ళలో చూడండి, ఆ రోజు వరకే ఉంటుంది మంచి మనస్తత్వం, ఆ గంట సేపు వరకే ఉంటుంది, చర్చిలో నుంచి బయటికి వెళ్ళేంత వరకే ఉంటుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పట్లాంటియే పక్కన వాళ్ళు అంటే పడదు మనకి. ఎదుటోళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు కొంతమంది, మరి అదేంటో. ఎదుటోళ్ళు హ్యాపీగా ఉంటే తట్టుకోలేరు, ఎదుటోళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేరు, ఎదుటోళ్ళు సంపాదించుకొని బాగుంటే అస్సలు చూడలేరు. అది స్వచ్ఛమైన మనస్సా? మరి అదే నేర్పిస్తుందేమో ఈరోజు మనకి. ఆవిడ చూడండి దయను సంపాదించుకునే స్థితిని మనస్సులో పెట్టుకుంది. ఈరోజు మనం క్రిస్మస్కి రావడానికైతే వస్తాం, ఆ కొద్దిసేపే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పాల్సిందే, ఇక్కడ చెప్పాల్సిందే, వాళ్ళని వీళ్ళని చూసి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవలసిందే. అలాంటి పరిస్థితిలో నువ్వు బతుకుతున్నప్పుడు క్రిస్మస్కు నువ్వు రావడంలో అర్థం ఉందా? ఆ మాత్రం దానికి నువ్వు రావాలా? అవసరం లేదు. మరి చూడు, క్రిస్మస్ జరపడానికి నువ్వు ఎలా అమ్మ నిలబడుతున్నావంటే స్వచ్ఛమైన మనస్తత్వంతో నేను నిలబడుతున్నానండి అని కనబడుతుంది. ఈరోజు మనం నిలబడొద్దా? నిలబడతాం. ఒకటి ఆవిడలో కనిపించేదేంటి? స్వచ్ఛమైన మనస్తత్వం. ఇక రెండవది, ఇంకా ఏమని మాట్లాడుతుంది దేవదూత? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మరియకి ఎవరు తోడున్నారు? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నిజంగా ఆలోచన చేద్దాం, మనకెవరు తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. చిన్నప్పుడు అనుకోండి, తల్లిదండ్రులు తోడుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? మనం ఏది అడిగితే అది తెచ్చి పెడతారు. నాన్న అనగానే ఏదో వస్తుంది, అమ్మ అనగానే ఇంకేదో వస్తుంది. అంటే మనకి ఏదైనా కావాలనగానే వెంటనే వాళ్ళు తెచ్చిచ్చేస్తారు. కాబట్టి మా అమ్మ మా నాన్న ఉంటే చాలు నాకు అనుకుంటాం. అందుకే హాస్టల్లో జాయిన్ చేసిన పిల్లలు చూడండి ఉండటానికి ఇష్టపడరు. ఎందుకు? అమ్మ నాన్న దగ్గర ఉంటేనే ఇష్టం. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత ఎవరు తోడుంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఫ్రెండ్స్ తోడుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు? మనతో ఏమన్నా మాట్లాడాలన్నా, ఏదైనా ముచ్చట్లు చెప్పుకోవాలన్నా, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా పక్కన వాళ్ళు ఉండాలి. ఒక్కళ్ళు వెళ్ళమంటే వెళ్ళలేం. ఎందుకు? ఆ వయసులో వాళ్ళు మనతో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కొంతకాలం వరకే. మరి కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఎవరు తోడుంటే బాగుండు అనిపిస్తుంది? ఇక జీవితాంతం భరించే ఒక మనిషి వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరు?
భర్త లేదా భార్య. ఇప్పుడు ఈ తోడు ఎక్కడ దాకా ఉంటుంది అంటే చచ్చిపోయేదాకా ఉంటుంది. అంటే జీవితంలో ఇక అన్నీ ఆ తోడుతోనే. కష్టం వచ్చినా అదే తోడు, నష్టం వచ్చినా అదే తోడు, సంతోషంతో ఉన్న అదే తోడు. అంటే ఏ పరిస్థితి ఎలా ఉన్నా ఈ తోడుతోనే సంభాషణ జరగాలనే విషయం భర్తను చూసో భార్యను చూసో తెలిసిపోతుంటుంది. ఆ తర్వాత ఇంకెక్కడ దాకా ఇంకెవరు వస్తే బాగుంటుంది అంటే ఇంకెవరు రారు. లైఫ్లో ఒక పర్మనెంట్ పర్సన్ వచ్చేసిన తర్వాత ఇక టెంపరీగా ఉండేవాళ్ళు ఎవ్వరు రారు. చచ్చిపోయేదాకా ఇక ఆ మనిషే. ఇప్పుడు వీళ్ళంతా ఎంతకాలం తోడుంటారు? అమ్మ వాళ్ళు ఒక 10 ఏళ్ళు ఉంటారు. స్నేహితులు అనుకో వాళ్ళకి పెళ్ళయ్యో మనకు పెళ్ళయ్యో దాకా ఉంటారు. వచ్చిన భార్య అనుకో లేదా భర్త అనుకో చచ్చిపోయేదాకా ఉంటాడు. కానీ జీవితాంతం తోడుండేది ఎవరు? ఎప్పుడు మనం తోడులే ఒంటరిగా ఉండవా? ఎప్పుడు తోడే ఉంటుందా? ఉండదు. ఎప్పుడొకప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అమ్మా నాన్న మనకంటే ముందే వెళ్ళిపోవచ్చు. స్నేహితులు మనకంటే ముందే వెళ్ళిపోవచ్చు. చేసుకున్న భార్యాభర్తలు కూడా మనకంటే ముందుగానే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఉంటాడు. ఆ తోడు ఎవరికుంది ఆ రోజు? మరీకుంది. 17 ఏళ్ల వయసుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటటువంటి ఒక సంకేతాన్ని సంపాదించుకుంది అంటే ఇంకెవరు కావాలి ఆవిడికి? ఎవ్వరక్కర్లా. దేవుని తోడు సంపాదించుకుంది. దేవుడు నాకున్నాడు. ఓహో, నేను ఇప్పటిదాకా ఒంటరిగా లేననమాట. నాకు దేవుడు తోడుగా వచ్చాడు ఇప్పటి వరకు. ఇక దేవుడు నా పక్కనే ఉన్నాడు. నేనేం చెప్పినా వింటున్నాడు. నేనేం చేసినా చూస్తున్నాడు. నా దేవుడు నాకున్నాడు అనే విషయము ఆనాడికి మరియకి అర్థమైపోయింది. ఎందుకంటే గబ్రియేలు దేవదూత అదే చెప్తుంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎంత ధైర్యం వచ్చి ఉంటుంది ఆ మాట వినగానే. అంటే మనిషి జీవితంలో ఏదయ్యా సంపాదించుకోవాలి అంటే ఆస్తిపాస్తులు కాదు, దేవుని తోడు సంపాదించుకుంటే చాలు. మరి సంపాదించుకుంది. ఇంకా ఏం సంపాదించుకుందట? తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఇప్పుడు దేవుడు తోడున్నాడని చెప్పగానే, అమ్మా నువ్వు దయాప్రాప్తురాలు అని చెప్పగానే వెంటనే కలవరం వచ్చేసింది ఈవిడికి. భయం వచ్చేసింది, టెన్షన్ పడిపోతుంది. ఎందుకు అంత టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏముంది? అవునా? సీఎం మీ అందరికి తెలుసా? ఇప్పుడు సీఎం మీ అందరికీ తెలుసు. కొత్త ఆయన ఏం కాదు, ఆల్రెడీ పరిపాలన చేసిన ఆయనే. ఇప్పుడు సీఎం దగ్గర నుంచి ఒక లెటర్ మీకు వచ్చిందనుకోండి, కంగారు పడతారా? కంగారు పడరా? ఎందుకు కంగారు? మీకు తెలిసిన ఆయనే కదా. మీకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఆయనకు మీరు తెలుసు అన్న విషయం మీకు అర్థం అవ్వగానే మీకు ఎలా ఉంటుంది? టెన్షన్గానే. ఏంటి సీఎం గారికి నేను తెలుసా? నా ఇంటికి లెటర్ పంపించారా? నా ఇంటికి కార్డు వచ్చిందా? నా ఇంటికి ఇన్విటేషన్ వచ్చిందని 1కి 10 సార్లు చదువుతాం. ఎందుకు? అసలు ఇది మన పేరో కాదో అని చదువుకుంటాం. ఎందుకంటే టెన్షను. ఎందుకంటే మనకు ఆయన తెలియడం గొప్ప కాదు, ఆయన మనకు తెలిసాడన్న విషయం కంటే ఆయన మనల్ని తెలుసుకొని మనల్ని గుర్తించాడన్నది గొప్పగా ఉంటుంది. అది టెన్షను. ఇప్పుడు మరియ గారు అంతకంటే టెన్షన్లో ఉన్నారు. ఎందుకు? కార్డు వచ్చింది సీఎం గారి దగ్గర నుండి కాదు, దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవదూత నిలవబడి నన్ను దయాప్రాప్తురాలని మాట్లాడుతుంది. నా ఎదురుగా నిలవబడి నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటుందంటే నా జీవితంలో ఏదో గొప్పది జరగబోతుంది. నా జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు. నా జీవితంలో ఏదో ఒక వింత జరగబోతుంది అన్నటువంటి ఆలోచన మరియ గారిలో మొదలైపోయింది. ఇదేంటి? ఇదేమై ఉంటుంది? ఈ శుభవచనానికి కారణం ఏంటి? ఈ వర్తమానం వెనుకున్న ఉద్దేశం ఏంటని ఆలోచిస్తూ ఉండగానే వెంటనే దేవదూత మాట్లాడుతుంది కదా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏమని మాట్లాడాడు? మరియా నువ్వు కంగారు పడిపోకు, నువ్వు భయపడకు. విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కృపను పొందుకున్నావు. నిజంగా బైబిల్ మొత్తంలో అద్భుతమైన మాట ఏదైనా ఉంది అంటే అది కృపే. మనం ఏదో మన పిల్లలకు పెట్టుకోవడానికి మాత్రమే ఇష్టపడతాం, కానీ కృప అన్నదాని అర్థం చాలా గొప్పది ప్రియులారా. ఎందుకంటే కృప అంటే అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని వాడికి అవకాశం ఇవ్వడమే కృప. ఈరోజు గుండెల మీద చేసుకొని ఆలోచించేద్దాం. పండగ రోజు అసలు ప్రాణాలతో భూమి మీద బతికేటంత గొప్ప బతుకులమని అస్సలు ధైర్యం సరిపోదు.
అసలు మన పాత జీవితాన్ని మనం గుర్తు చేసుకొని పరిస్థితిని ఆలోచిస్తే, అసలు నేను ఈ అర్హత ఉందా నాకు బైబిల్ పట్టుకోవడానికి? అర్హత ఉందా నేను సన్నిధిలో కూర్చోవడానికి? అర్హత ఉందా నేను పాట పాడటానికి? అర్హత ఉందా నేను అసలు సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి అనే ఆలోచన వస్తది. అంటే ఏ అర్హత లేకపోయినా దేవుని పిల్లలమనే ట్యాగ్ మెడలో వేసాడు చూడు, అది కృప అంటే. ఇప్పుడు అంత గొప్ప కృప ఎవరికి తోడుగా ఉంది? ఎవరు పొందుకుంది? మరియా. దేవుని కృప గురించి భక్తుడు మాట్లాడుతూ ఒక చక్కని పోలిక చెప్తాడు కదా, చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 57వ కీర్తన, 57వ కీర్తన 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని కృప ఎలాంటిదట? ఆకాశము కంటే ఎత్తు. మనం ఆకాశమే ఎత్తులో ఉందనుకుంటాం, ఆకాశాన్ని చూస్తే ఎంత దూరం ఉంటుందో అనుకుంటాం, అదే ఎత్తు అనుకుంటున్నామే. కానీ దేవుడు మనిషి మీద చూపించేటటువంటి కృప అంతకంటే ఎత్తైందని మాట్లాడుతున్నాడు. ఆకాశము కంటే ఎత్తైంది. ఇంకా ఇంకో మాట కూడా చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథం 63వ కీర్తన 3వ వచనం, 63వ అధ్యాయము 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవుని కృప ఎలాంటిదట? ఒక మనిషి జీవించాలి అంటే జీవం కావాలి. దేవుడు ఎప్పుడైతే జీవవాయువును ఊదాడో అప్పుడు చెలించాడు ఆదాము. అంటే మనిషి బ్రతకడానికి జీవం అవసరం. ఇప్పుడు అంతకంటే జీవం కంటే గొప్పది ఏంటయ్యా అంటే దేవుడు మనిషి మీద చూపించే కృప. అంటే ఒక మనిషి బతకడానికి దేవుడు కృపతోనే బతుకుతున్నాడు, అంతకు మించి వేరొక ఆలోచన లేనే లేదు. అంటే ఇప్పుడు మరియ గారికి ఏముందయ్యా అంటే దేవుని కృప సంపాదించుకుందావిడ. ఈరోజు కృప అనగానే సమాజం ఎలా అయిపోయిందో తెలుసా? కృపను దుర్వినియోగం చేసుకునే పరిస్థితిలోనే ఉండిపోయింది సమాజం. మళ్ళీ చెప్తున్నాను, కృపను ఈరోజు క్రైస్తవ్యం ఎలా వినియోగించుకుంటుందయ్యా అంటే కామాతురతకు వినియోగించుకుంటుంది. క్రైస్తవ్యం దేవుడు చూపిస్తున్న ఇంత గొప్ప కృపను, ఆకాశము కంటే ఎత్తైన కృపను, జీవము కంటే కూడా ఉత్తమమైన కృపను దేవుడు మన మీద చూపిస్తుంటే మనం ఎలా ఆలోచనలో మునిగిపోయామో తెలుసా? దేవుడే కదా క్షమించేస్తాడులే, ఇదే మాట. అందుకే పౌలు గారు కూడా సంఘానికి పత్రిక రాస్తూ సంఘాన్ని ఏమని హెచ్చరించాడో తెలుసా? చూద్దాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక 6వ అధ్యాయము, 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నాను. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మనిషి మీద కృప చూపిస్తున్నాడు, ఆ కృప చాలా గొప్పది. కానీ మనిషి ఎలా అయిపోయాడో తెలుసా? ఆ కృపను దుర్వినియోగం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు, వ్యర్థం చేసుకునే దుస్థితిలో జారిపోయాడు. దేవుని కృప మాకుంది కదా, ఎన్ని చేసినా క్షమించేస్తాడులే అనే ఒక ఆలోచనతో దేవుడిస్తున్న కృపను వ్యర్థపరుచుకునేటువంటి పరిస్థితిలో సంగమా మీరు వెళ్ళిపోతున్నారు. మీరు అలా వెళ్ళిపోకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని పనివాడిగా, దేవుని పరిచారకుడుగా కృపను దుర్వినియోగం చేసుకోకండి అని మిమ్మల్ని బాధతో వేడుకుంటూ చేతులు జోడిస్తున్నానని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే సంఘం ఏమైపోతుంది? ఆనాడే కృపను పాడు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. కృపను ఎలా పాడు చేసుకుంటాడో తెలుసా ఒక మనిషి? దేవుడు కృప చూపిస్తుంటే ఆ కృపను ఎలా దుర్వినియోగం చేసుకుంటాడు, ఎలా పాడు చేసుకుంటాడు, ఎలా కాదని తోసేస్తాడో తెలుసా? ఇదే సంఘటన మరో సంఘానికి రాస్తూ పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాలు, 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఏమర్థమైంది? పాపం ఎక్కడైతే జరుగుతుందో
అక్కడ దేవుడు కృప చూపిస్తాడట. ఇదెక్కడ వింత అనుకుంటాం మనం. నిజమే. ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు మనమే ఉన్నాం, మన జీవితంలో ఒక్క తప్పు జరిగిందనుకోండి, తెలుసో తెలియకో ఎలాగో ఒక తప్పు జరిగిన తర్వాత దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? తప్పు తెలుసుకుని దిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. దేవుడు కృప చూపించకుండా తీసుకెళ్ళి పడేశాడు అనుకోండి, సరి చేసుకునే ఛాన్స్ ఉందా? లేదు. ఒక తప్పు మన జీవితంలో జరిగిపోయింది, అది తెలిసి జరిగినా తెలియక జరిగిపోయినా ఎలా జరిగిపోయినా సరే, ఒక తప్పు జరిగిన తర్వాత దేవుడు కృప చూపిస్తాడు. కృప చూపించినప్పుడు విజ్ఞత ఉన్న మనిషిగా మనం ఏం చేయాలి? అయ్యో నేను తప్పు చేశా కదా, అయినా దేవుడు శిక్షించలేదు, అయినా సరి చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు అంటే నా జీవితంలో మరలా రెండో తప్పు జరగకూడదని ఆగిపోవాలి. అది దేవుని కృపను సద్వినియోగపరుచుకోవడం అంటే. అలా కాకుండా ఒకటి చేస్తే క్షమించాడు కదా, మరి ఇప్పుడు రెండు చేస్తే కూడా క్షమిస్తాడు అని రెండో తప్పు చేయడానికి మనం వెంపర్లాడుతున్నాం అనుకోండి, దేవుడు మనకు చూపించిన కృపను దుర్వినియోగపరుచుకున్నట్ట సద్వినియోగపరుచుకున్నట్ట? పోనీ రెండు తప్పులు జరిగిపోయా అనుకుందాం, మరలా తెలుసో తెలియకో రెండోది కూడా జరిగిపోయింది. రెండో తప్పు కూడా జరిగిపోయినప్పుడు దేవుడు మరలా మన మీద కృప చూపించాడు, మరలా మారే ఛాన్స్ ఇచ్చాడు. పరిస్థితులన్నీ మనకు అనుగుణంగానే ఉన్నాయి అంటే మనల్ని దేవుడు తోసేయలేదని అర్థం. ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నప్పుడు మరలా జ్ఞానం ఉన్న మనిషి అనుకో ఎలా ఆలోచిస్తాడు? అరే నా జీవితంలో రెండు తప్పులు జరిగిపోయాయి, పెద్ద తప్పులు జరిగినప్పటికీ దేవుడు నా పరిస్థితులన్నిటినీ చక్కబరిచాడు అంటే నేను మారిపోవాలిక. దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి నా జీవితంలో నుంచి పాపాన్ని తీసేసుకోవాలి అని మూడో తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. కానీ మూడో తప్పు కూడా చేయడానికి పర్లేదు, రెండు క్షమించాడు, మూడోది క్షమించడా? మూడు అయిపోయిన తర్వాత ఇక నాలుగో క్షమించడా? క్షమిస్తానే ఉంటాడులే, ఆయన కృప నన్ను క్షమించడానికి ఉపయోగపడుతుంది కదా అని 4, 5, 6, 7, 10 తప్పుల దాకా చేసుకుంటూ పాపంలో మునిగి చచ్చిపోయావనుకోండి, కృపను దుర్వినియోగపరుచుకున్నట్ట సద్వినియోగపరుచుకున్నట్ట? అందుకే 6వ వచనం ఆరో అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కదా, అలాగైతే ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందామా? అట్లా అనరాదు. అంటే దేవుని కృప మనకి ఎక్కువ కావాలి అంటే మనం ఎక్కువ తప్పులు చేస్తూ బతికేద్దామా అని అడుగుతున్నాడు పౌలు. అట్లా అనరాదు. కృప ఉంది అంటే సరి చేసుకో, దేవుడు అవకాశం ఇచ్చాడంటే సరి చేసుకో, దేవుడు కృప చూపించాడంటే బాగుపడిపో, అది దాని అర్థం. అలా కాకుండా నేను చేస్తున్నాను క్షమిస్తున్నాడు కదా, నేను చేస్తున్నాను చూస్తున్నాడు కదా, క్షమించి అవకాశం ఇస్తున్నాడు కదా అని చేస్తూ పోయావనుకో, చివరికి నష్టం మనకా దేవునికా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాపం చేస్తే దేవుడు మంచోడండి, దేవుడు చూస్తాడు గొప్పోడండి అని పాపం చేస్తూ బతికేసామనుకోండి, దేవుడు జాలిపడి నరకంలో కాలిపోకుండా అలాగే ఉంచుతాడా? మనం ఉన్నాం, దేవుడు మంచివాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు గొప్పవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమించాడు అనుకొని పాపంలోనే బతికేస్తూ క్షమిస్తాడులే అని చచ్చిపోయావనుకో, చివరికి దేవుడు పాపాన్ని నరకంలో వేస్తాడా? పాపం చేసిన నిన్ను నరకంలో వేస్తాడా? చేసిన మనల్నేనా, మనమేనా నష్టపోయేది? అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద కృప ఉండగానే సరి చేసుకో, అది దాని అర్థం. అంటే కృప ఇంత గొప్పదంటే గొప్పదే, తప్పును కూడా క్షమించగలిగేది కృప. ఇప్పుడు ఈ కృప ఎవరు పొందుకున్నారు? ఆనాడే మరీ పొందుకుంది. అందుకే మరీ దగ్గరకు వచ్చాడు, అమ్మా నువ్వు దేవుని కృపను పొందుకున్నావు, ఇక కృప తోడుగా ఉంది అంటే ఇక ఆవిడ తప్పు చేసే అవకాశమే లేదు, పాపంలో పడిపోయే పరిస్థితే లేదు. ఎందుకంటే కృపను పొందుకుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఎందుకు? ఆవిడ జ్ఞానం ఉంది. జ్ఞానం లేకుండానే 17 ఏళ్ళకి స్వచ్ఛమైన మనసుతో బతుకుతుందా? జ్ఞానం లేకుండానే 17 సంవత్సరాలకి దేవుని తోడు సంపాదించుకుందా? జ్ఞానం లేకుండానే 17 సంవత్సరాలకే దేవుని దయను కృపను పొందుకునే పరిస్థితికి వచ్చిందా? అంటే జ్ఞానవంతురాలేనా? జ్ఞానవంతురాలే. మరి జ్ఞానం ఉన్న స్త్రీ దేవుడు కృప చూపిస్తున్నాడన్న విషయం అర్థం అవ్వగానే దాన్ని సద్వినియోగం చేసుకుంటుందా దుర్వినియోగం చేసుకుంటుందా? సద్వినియోగమే చేసుకుంటుంది. అంటే మంచి పరిస్థితుల్లో సంపాదించుకుంది, కృపను పొందుకుంది. ఈరోజు మనం దేవుడు కృప చూపిస్తున్నాడు కదా అని వృధా చేసుకుంటూ వ్యర్థం చేసుకుంటూ గడిపేస్తాం. ఇక చివరికి వచ్చేటప్పటికి గబ్రియేలు దేవదూత మాట్లాడుతూ అంటుంది కదా, చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు,
ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఏమని మాట్లాడుతుంది దేవదూత? అమ్మా, దేవుడు నీకెందుకు తోడుగా ఉన్నాడో తెలుసా? నువ్వెందుకు దయను పొందుకున్నావో తెలుసా? నువ్వెందుకు కృపను పొందుకున్నావో తెలుసా? నీ జీవితంలో ఒక కార్యం జరగబోతుంది. ఆ కార్యం ఎలాంటిదో తెలుసా? ఆనాడు దేవుడు ఏదెనులో ఆదాము దగ్గర వేసిన ప్రణాళికకు పునాది నీ దగ్గర పడబోతుంది. దేవుడు పుట్టిస్తానన్నటువంటి వ్యక్తి, దేవుని కుమారుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు. ఇంకా దావీదుకు వాగ్దానం చేసిన సింహాసనం మీద ఆసీనుడయ్యే మనిషి ఒకడు వస్తాడన్నాడే, ఆయన నీ గర్భంలో నుంచే రాబోతున్నాడు. యాకోబు వంశస్థులను ఇశ్రాయేలీయులను యుగయుగాలు ఏలబోయే ఒక రాజు వస్తాడని దావీదు గారి రాజ్యాన్ని గురించి మాట్లాడాడే, ఆ రాజు నీ గర్భంలో నుంచే బయలుదేరబోతున్నాడు. యుగయుగాలు పరిపాలన చేయబోతున్న రాజు నీ గర్భంలో పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉందని చెప్పాడు. ఎలా ఉంటుంది ఈ మాట? జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతవరకే. ప్రధానం అయిపోగానే నీ గర్భంలో శిశువు పడింది అనగానే గుండెలో రాయి పడిపోయినట్టు ఉండదు అన్నమాట. అవునా? కూర్చుంటా నాయన. ఇప్పుడు ఆ మాట వినగానే అవునా గబ్రియేలు, నా గర్భంలో రక్షకుడు ఉన్నాడా? నా గర్భంలో దేవుని కుమారుడు పడ్డాడా? నా గర్భంలో దేవునికి చోటు దొరికిందా అని వెంటనే స్వీట్ బాక్స్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ మాటకు స్వీట్ బాక్స్ పట్టుకునే మనస్తత్వం కదా, పరిస్థితి కాదు. ఇప్పుడు ఆ మాట చెప్పగానే ఈవిడ మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఇది ఎలా జరుగుద్ది? ఇది జరగడానికి మార్గం ఎలా దొరుకుద్ది? ఇప్పుడు నాకు ప్రధానం అయిపోయిన తర్వాత యోసేపు మొహం కూడా నేను ఇప్పటివరకు చూడలేదు. యూదుల ఆచారం ప్రకారంగా పెళ్ళయ్యేదాకా కలవడానికి కుదరదు. వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అయ్యే వరకు కలవకూడదు. మనకులాగా ఫోన్లు మార్చుకొని మెసేజ్లు చేసేసుకొని ముందే మాట్లాడేసుకొని ఒకళ్ళకొకళ్ళు సరెండర్ అయిపోయే పరిస్థితి కాదు. ఇప్పుడు యోసేపు ఎక్కడో ఉన్నాడు బెత్లెహేములో, నేను నజరేతులో ఉన్నాను. ప్రధానం అయిపోయిన తర్వాత మాకు ఇంకా సంవత్సరం ఉంది పెళ్ళికి. మరి ఈ వయసులో నువ్వు వచ్చేసి, ఈ పరిస్థితుల్లో నువ్వు వచ్చేసి నీ గర్భంలో ఒక శిశువు పడిందనగానే మాట ఎలా ఉంటుంది? గుండెలో పెద్ద రాయి పడిపోయినట్టు ఉంటుంది ఆవిడికి. అందుకు వెంటనే అడుగుతుంది కదా. 33, 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా అడుగుతుందట. ఇది ఎలా జరుగుద్ది? పురుషుని స్పర్శ కూడా నా శరీరానికి తెలియదే, మరి ఇది ఎలా జరుగుద్ది? ఒకవేళ ఇది ఎలా జరుగుద్దని అడగగానే వెంటనే దేవదూత అంటుంది కదా, పరిశుద్ధాత్మ ప్రవేశంతో నీకు ఇది జరుగుద్ది. పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు ఇది జరిగిపోద్ది. ఇప్పుడు పరిశుద్ధాత్మని శక్తి నిన్ను ఎప్పుడైతే ఆవరిస్తుందో నువ్వు ఇవన్నిటినీ సమర్థించుకొని నిలబడేటటువంటి కెపాసిటీని నీకు ఆల్రెడీ వచ్చేస్తుందని మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత మరియ గారు చెప్పిన చివరి మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. చాలు. చివరికి ఇవన్నీ విన్నాక మరియ మాట్లాడిన మాట ఏంటి? దేవుని దాసురాలని నేను, నీ మాట చప్పున నాకు జరుగునుగాక. ఈ మాటలో ఎంత అర్థం ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క మాటే అనిపిస్తుంది. అమ్మ, నీకు 17 సంవత్సరాలు కదా, ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది. మరి రేపు నువ్వు గర్భాన మోసుకుంటూ సమాజంలో బతుకుతుంటే ఏ తప్పు చేసిందో ఈ తల్లి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నలుగురు అంటారు కదా అని అడిగితే ఆవిడ చెప్పే మాట ఏంటో తెలుసా? నీ మాట చొప్పున నాకు అంటే అంటారా? అన్నే ప్రభువా అని తలం చేసింది. అదేంటమ్మా, మరి నువ్వు గర్భం ధరించుకొని ఇంట్లో తిరుగుతుంటే మీ తల్లిదండ్రులు ఎలా చూస్తారు నిన్ను? నీ స్నేహితులు ఎలా చూస్తారు? నీ ఇరుగు పొరుగు వారు ఎలా చూస్తారు? నేను చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు యోసేపు. ఆ మనిషికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కొంటావని అడిగితే ఆవిడ చెప్పే మాట ఏంటి? నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఇవన్నీ పడాల్సి వస్తుందా? పడాల్సి వస్తుంది. పడతానయ్యా అని మాట్లాడుతుంది.
తల్లిదండ్రులు తిడతారా? పడతాను. నా భర్త వదిలేస్తాడా? వదిలేయని పడతాను. నా సమాజం చూసి నవ్వుకుంటుందా? పడతాను. నీ మాట చప్పున నాకు జరగాలి. ఎన్ని అవమానాలొచ్చినా నువ్వు అన్నావే నా గర్భంలో రక్షకుడు వస్తున్నాడని, ఆ మాట జరిగిపోవాలి అని నిలబడింది ఆవిడ. ఎంత ధైర్యమో చూడండి 17 ఏళ్లకే. ఇంత ధైర్యం ఉంటదా? అదేంటమ్మా నీ జీవితం తర్వాత ఎలా అయిపోతుంది మేమెవరం చెప్పలేమంటే, దేవుడు నాకు తోడున్నాడు. ఏది ఎలా అయిపోతే నాకేంటి, దేవుడు నాతో ఉన్నప్పుడు నా జీవితం ఎప్పుడు బాగుంటుందని అనుకుంటుంది ఆవిడ. అంటే ఆవిడ చేస్తున్న క్రిస్మస్లో ఎన్ని అవమానాలు భరించడానికి తలొంచేసిందో ఆలోచించండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమేనా? ఇప్పుడు గర్భాన పుట్టబోయే క్రీస్తుని ఎలా ఆరాధిస్తుంది ఆవిడ? ఒకటి, తన జీవితంలో స్వచ్ఛమైన మనస్సు కలిగి బతుకుతుంది. అది ఆవిడ చేసిన క్రిస్మస్. అది ఆవిడ క్రీస్తుని ఆరాధించిన విధానం. ఇంకా ఆవిడ జీవితంలో ఎలాంటి క్రిస్మస్ చేసిందయ్యా ప్రారంభంలోనే అంటే, ఆవిడ జీవితంలో దేవుని తోడు సంపాదించుకుంది, దేవుని స్నేహాన్ని సంపాదించుకుంది, దేవుని స్నేహంతో క్రిస్మస్ చేయడానికి నిలబడింది ఆవిడ. అది క్రీస్తుని ఆరాధించిన విధానం. మరియా ఇంకా ఎలా ఆరాధించిందయ్యా అంటే, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తును గర్భాన మోయడానికి, క్రీస్తు నా గర్భంలో ప్రవేశించడానికి, ఆ అవమానాలన్నీ పడడానికి కూడా తలొంచేసింది. అది ఆవిడ చేసిన క్రిస్మస్. ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పాడేమని, నా నిమిత్తము మనుషులు మిమ్మల్ని దూషిస్తారు, నిందిస్తారు, మీ మీద చెడ్డ మాటలు మాట్లాడతారు, మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, మిమ్మల్ని నీచులుగా చిత్రీకరించి నిలబెడతారు. అయినా సరే నా నిమిత్తం మీరు అవన్నీ పడుతున్నారు కాబట్టి అది మీకు ఆశీర్వాదం, సంతోషించడని భూమి మీదకి వచ్చి చెప్పాడు ఆయన. కానీ చెప్పడానికి ముందే మరియ వీటన్నిటిని భరించడానికి తలొంచేసింది. అది ఆవిడ చేసిన క్రిస్మస్. ఈరోజు మనం చేసే క్రిస్మస్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలా ఉంటుంది మనం చేసిన క్రిస్మస్? మరి ఎలా ఉంటుందా? స్వచ్ఛమైన మనస్సుతో క్రిస్మస్ చేస్తాం మనం. దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యంతో క్రిస్మస్ పండుగకు వస్తామా మనం? దేవుని కృప నా మీద ఉంది అని ధైర్యంతో బతుకుతామా మనం? ఎన్ని అవమానాలే సరే, ఇంట్లో తిట్టినా, ఇంట్లో కొట్టినా, ఇంట్లో పడ్డ ఏదైనా, ప్రభు కోసం ఒక మాట మనం పడుతున్నాము అంటే ఇది నాకు ఆనందం అనుకునేంత గొప్పగా ఉంటుందా మన క్రిస్మస్? మరి క్రిస్మస్ ఎలా చేసిందంటే ఆత్మతో చేసింది. మనస్సు, దేవుని కృప, దేవుని తోడు, అవమానాలు కూడా దేవుని కోసం భరించేటటువంటి మనస్తత్వం, అది ఆత్మ సంబంధమైందా కాదా? అంటే మరి ఆనాడు క్రిస్మస్ చేయడానికి ఏం ఉపయోగపడిందయ్యా అంటే ఆత్మ సంబంధమైన ఆరాధన. మరి ఈరోజు మనం క్రిస్మస్ చేయడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. మనం క్రిస్మస్ జరపడానికి ఏం కావాలయ్యా అంటే ఇటు ఒక డీజే బాక్స్ కావాలి, అటు డీజే బాక్స్ కావాలి, మధ్య మధ్యలో పాటలు మార్చడానికి ఇంకోటి వచ్చి కూర్చోవాలి. అది మనం చేసే క్రిస్మస్. ఇంకా ఎలాంటి క్రిస్మస్ మనం చేస్తామయ్యా అంటే కొత్త బట్టలు. అవునా? కొత్త బట్టలు లేకపోతే క్రిస్మస్ చేయకూడదా? క్రీస్తు పుట్టినప్పుడు ఎన్ని కొత్త బట్టలు వేసుకుని కూర్చున్నాడేట ఆయన. క్రిస్మస్ చేయాలంటే ఏం ఉండాలి? డీజే బాక్సులు ఉండాలి, ఇంట్లో భోజనాలు హడావిడి, రోజు వండే భోజనాలు ఆ రోజు ఉండవు, వెరైటీ ఉండాలి. ఇంకా ఏముండాలి? చర్చిలో రంగురంగుల లైట్లు జిగేలమని మెరిసిపోవాలి. ఇంకేముండాలి? చర్చి మీద పెద్ద స్టార్ ఉండాలి. చిన్నది కట్టామంటే మళ్ళీ ఊరుకో. ఎందుకు? పక్క వీధిలో వాళ్ళు చిన్నది కట్టారు, వాళ్ళకంటే పెద్దగా ఉండాలి మా వీధిలో. ఈ వీధిలో మీడియంగా ఉంది, వచ్చే వీధిలో ఎలా ఉండాలి? ఇంకా పెద్దగా ఉండాలి. అంటే కాస్ట్లీ. క్రిస్మస్ అనగానే మనం కాస్ట్లీ చూస్తున్నాం. సౌండ్ బాక్సులు డబ్బులేనా? మ్యూజిక్లు డబ్బులు పెట్టైనా పెట్టించేది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పగలంతా పోనీ ఇలా చేసినా సర్లే అని పోనిద్దాం, పగలంతా దేవుడి పాటల సన్నిధిలో పెట్టుకొని డీజే బాక్సులు పెట్టుకొని దేవుడి పాటలకు ఎగిరేసి శుభ్రంగా వండేసుకొని వండిందంతా తినేసుకొని కొత్త బట్టలు మొత్తం నలిగిపోయిందా ఆక రాత్రి సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు. ఇది ఎక్కడ దిక్కుమాలి క్రిస్మస్? ఇది క్రిస్మస్సా? పగలంతా సన్నిధిలో ఉండి రాత్రి రికార్డింగ్ డాన్స్ పెట్టి సినిమా పాటలకు కూడా ఎగురుతూ క్రీస్తు పుట్టాడని సంతోషిస్తున్నాడట ఒక దౌర్భాగ్యుడు. అంటే క్రీస్తు పుడితే సాయంత్రానికి నువ్వు ఫుల్గా తాగేసి ఫుల్గా ఎగిరేసి బట్టలు మొత్తం నలిపేసుకొని చింపేసుకోవాలా? అసలు బైబిల్లో మనకున్న క్రిస్మస్లకి, భక్తులు చేసినటువంటి క్రిస్మస్కి, ఈరోజు మనం చేస్తున్న క్రిస్మస్కి ఏమన్నా సంబంధం ఉందా? మొట్టమొదటి క్రిస్మస్ చేసిన తల్లి ఎంత గొప్పగా కనబడుతుంది. మనస్సును అలంకరించేసుకుంటుంది, దేవుని దయను సంపాదించుకుంటుంది, దేవుని కృపను సంపాదించుకుంటుంది. దేవుని కొరకు ఎన్ని అవమానాలు పడ్డానికి నేను సిద్ధం అనుకొని ఆత్మను సిద్ధం చేసుకుంటుంటే మనం ఆత్మీయ జీవితం మనకు అక్కర్లే. సర్లే క్రిస్మస్కి ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కసారి చర్చిలోకి వచ్చినా పోనీ ఆత్మను సిద్ధం చేసుకుని జీవితాన్ని బాగు చేసుకుందామనే ఆలోచనలు ఉండవు. క్రిస్మస్ కదా కేకులు పెడతారు, క్రిస్మస్ కదా ఇంకేం పెడతారు?
భోజనాలు పెడతారు. క్రిస్మస్ కదా ఇంకేం పెడతారు? మా పక్కింటి ఆవిడ ఏం చీర కట్టుకొచ్చిందో చూడాలి ఇప్పుడు చర్చికెళ్ళి. ఇంకియే. సాయంత్రం అయిపోగానే మరలా ఇంటికెళ్ళిపోవాలి. మరలా ఇంటికెళ్ళి ఇంటి దగ్గర వండిందంతా తినేయాలి. ఇదే క్రిస్మస్ అనగానే లెక్కలైపోయాయి. క్రిస్మస్ అనగానే కొత్త కొత్త వాతావరణం అయిపోయింది. క్రిస్మస్ అనగానే వైపు ఎక్కువగా ఆనందాలు కోరుకుంటాం తప్ప ఆత్మ సంబంధమైన ఆలోచనే కరువైపోయింది. ఇంకేంటి క్రిస్మస్‌లో ఉన్న అర్థం? క్రిస్మస్ అంటే ఒకటే, క్రీస్తును ఆరాధించే విధానం. అది మరియలో కనపడుతుంది, భక్తుల్లో కనపడుతుంది. ఈరోజు మనం ఒక ఆచారంగా మార్చేసాం కాబట్టే కేవలం శరీరానికి సంబంధించినవి మాత్రమే మన సన్నిధిలో వెతుక్కుంటున్నాం తప్ప ఆత్మ సంబంధమైన క్రిస్మస్ అనేది మన జీవితాల్లో జరగట్లేదు ప్రియులారా. కానీ నిజంగా క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టినందుకు ఈరోజు మనం సంతోషించడం గొప్ప కాదు. మనం క్రీస్తులో పుట్టిన తరువాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పరలోకంలో దేవుడు సంతోషిస్తాడే, అది నిజమైన పండగ. క్రీస్తు పుట్టాడని మనం పండగ చేయడం కంటే, మనం క్రీస్తులో పుట్టామని దేవుడు పండగ చేసుకుని సంతోషించడం గొప్ప సంగతి. కాబట్టి దాని మీద మనసునుంచడానికి సిద్ధపడదాం. దేవుడిచ్చిన ఈ సమయంలో భక్తులు చేసిన క్రిస్మస్ ఎలా అయితే ఉందో అలాంటి క్రిస్మస్ చేయడానికే మనం ముందుకెళ్దాం. మన ఆత్మీయ జీవితాలు అలా సిద్ధం చేసుకోవడానికే దేవుని పాదాల సన్నిధికి వద్దాం. తలవంచని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. 17 సంవత్సరాల వయసులో నాయన ఒక చిన్నది మీ కొరకు నాయన ఎలా అయితే నిలవబడిందో, మీ ప్రణాళిక కొరకు ఎలా అయితే పునాదిని వేసిందో తండ్రి, క్రిస్మస్ జరిగించడానికి, క్రీస్తును ఆరాధించడానికి దేవా ఎటువంటి ఆత్మ సంబంధమైన లక్షణాలతో ఆ తల్లి అలంకరించుకుందో అలా మేము అలంకరించుకోవడానికి నాయన మా మనస్సులను సిద్ధపరచండి. ఏదో ఆచారబద్ధముగా కాక, శరీరాలను మాత్రమే అలంకరించుకునేవారిగా కాక, మా ఆత్మీయ జీవితాలను అలంకరించుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ కుమారుని త్యాగాన్ని గుర్తించి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని అవమానాలైనా సరే తండ్రి అనుభవించడానికి మంచి మనస్సును మాకు దయచేయండి దేవా. మీ కుమారుని జననాన్ని గుర్తు చేసుకుంటూ మా జీవిత విధానాన్ని మార్చుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ మాటలు విన్న మేమందరము నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో దేవా మీ కుమారుని ఆరాధించే మంచి మనస్సును దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి మరొక